ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శబదంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నిప్పు పక్కన దూది పడిందనుకో దూది కాలకుండా ఉంటుందా దూదిని కాల్చకుండా నిప్పు ఊరుకుంటుందా అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి లతకి జాబ్ ఇవ్వకూడదు ఇది నా ఆర్డర్ కాదన్నావో ముందే చెప్పానుగా ఫుడ్ ఉండదు బెడ్ ఉండదు జాగ్రత్త ఏమిటి ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేశారా? అవునక్క నిన్న పోస్టింగు ఈ రోజు పోస్టింగు ఆ మాయిదారి అనిత ఏదో ఫిట్టింగ్ పెట్టుంటుంది బాలాజీ అనిత చేతిలో కీలుబొమ్మ కదా అందుకే తలాడించుంటాడు దాంతో నా తల తీసేసినట్టు అయింది పొద్దుటి నుంచి లత ఏడుస్తూ కూర్చుంది ఈ మాత్రం దానికి ఏడవడం దేనికి అక్క వాళ్ళని వీళ్ళని దేవులాడ్డం దేనికి గాని మీ ఆయనతో చెప్పి ఏదో ఒక జాబ్ ఇప్పించక్క మావగారు ఎలాంటి వారైనా బంగారం లాంటి మనిషి ఆ బంగారానికి గోడదాపు కావాలి ఆ పరిస్థితి లతకి రాకూడదని నా బాధ మరేం చేయమంటావు అక్క జాబ్ ఇప్పిస్తానంటూ మా వాళ్ళందరికీ గొప్పగా చెప్పాను ఇప్పుడు వాళ్ళకి నా మొహం ఎలా చూపించమంటావు చెప్పు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నా చెల్లెలికి జాబ్ ఇప్పించే పూచి నీది బాలాజీ దగ్గరే లత పనిచేయాలి పోస్టింగ్ ఆర్డర్స్ చేతిలో పెట్టాక ఇంకెలా అక్క పనిచేయడం గజనీ మహమ్మద్ 14 సార్లు దండయాత్ర చేశాడు అన్నిసార్లు ఓడిపోయినందుకు నిరాశ చెందకుండా మరోమారు దండయాత్ర చేసి అనుకున్న విజయం సాధించాడు గజనీ మహమ్మద్ని స్ఫూర్తిగా తీసుకొని మనవంతు ప్రయత్నం చేయాలి పని సాధించుకోవడానికి పట్టుదల ఉండాలి ఆ పట్టుదల ఉడుంపట్టులా ఉండాలి నువ్వన్న ఉడుంపట్టు నాకు బాగా తెలుసు అందుకే వినోద్ నీవాడయ్యాడు కానీ మా చెల్లెలికి అంత తెలివి లేదే మాల్ని నువ్వు కాసేపటి వెళ్ళు లత కూర్చో అక్క నువ్వు చెప్పినట్టు చేస్తే జాబ్ దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది. థ్యాంక్స్ అక్క. ఆల్ ద బెస్ట్. వెళ్ళరా. ఎంత మంచి వాడవురా, ఎన్ని నోళ్ళు పొగడునురా, ఎంత మంచి వాడవురా, ఎన్ని నోళ్ళు. పాటలు పద్యాలు చాలుగానే మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావు. నా మాట విని లతను పీకి పారేసినందుకు నాకు మహా సంబరంగా ఉంది.
నీ మీద ప్రేమ గౌరవం భక్తి ఎక్కువైపోయాయి నా మంచి మొగుడు. గుడ్, వెరీ గుడ్, కీప్ అప్. నాకు నచ్చిన పని చేసినందుకు నీకేం కావాలో కోరుకో. కాదనకుండా ఇస్తావా? తప్పకుండా ఇస్తాను. అయితే లతకి జాబ్ ఇవ్వడానికి ఒప్పుకో. ఏ తమాషాగా ఉందా? వెధవేషాలు వేస్తా. అక్క ఏ ఈ సాష్టాంగ నమస్కారాలు ఏమిటి? లెమ్మంటుండే నీకు కాదు. ఈ పాద నమస్కారాలు నాకు కాదు, వేరే వాళ్ళకి చెయ్యి. పాద నమస్కారాలు చేయించుకోవడానికి పడి చచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద పడు, దాంతో వాళ్ళకి తృప్తి, నీకు లాభం. లేలే. అక్క నన్ను క్షమించు. దేనికి క్షమించడం? అసలు నా కాళ్ళు ఎందుకు పట్టుకున్నట్టు? అక్క నా భవిష్యత్తు నా జీవితం అంతా నీ చేతుల్లోనే ఉంది. నా చేతులేం ఖాళీగా లేవు. అక్క మా అక్క మాల్ని ఒట్టి స్వార్థపర్రాలు. మా అన్నయ్య బంగారు బాబు అంతకన్నా స్వార్థపరుడు. మా అమ్మ రమణమ్మ స్వార్థానికే మారుపేరు. మా వాళ్ళని నమ్ముకుని లాభం లేదని నీ దగ్గరికి వచ్చానక్క. బాలాజీ బావ నాకు జాబ్ ఇచ్చారు. నువ్వు వద్దని చెప్పడంతో ఇచ్చిన జాబు క్యాన్సిల్ చేశారు. అక్క నేను నీకేం అన్యాయం చేశాను? తోడ పుట్టకపోయినా నాకు అక్కలాంటి దానివి. నా పొట్టగొట్టడం దేనికి? మీ నాన్నగారు ఎలాంటి వారు? మంచితనానికి మారు పేరు, మానవత్వానికి మరో పేరు, ఆకాశమంత విశాల భావాలు కలవారు. ఆదర్శానికి మీ నాన్నగారే నిలువెత్తు నిదర్శనం. అలాంటి మహనీయుడికి పుట్టిన ఏకైక కూతురివి నువ్వు. మీ నాన్నగారి సుగుణాలు పుణికి పుచ్చుకున్నావు. నిజంగా మీ నాన్నగారే తలుచుకుంటే ఎప్పుడో కోటికి పడగలెత్తేవారు. నీతికి నిజాయితీకి మాటకి మంచితనానికి కట్టుబడి మధ్యతరగతి మనిషిగా మిగిలిపోయారు. వెదడబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ కీర్తి ప్రతిష్టలు అలా కాదుగా. మనం ఉన్నా లేకపోయినా అవే చిరకాలు ఉంటాయి. మా మాల్ని అక్కంటే మీకు కిట్టదు. అసలు అదంటే ఎవరికి పడింది గనక? మా మాల్ని ఒంటి పిల్లి రాకాసి, నిలువెల్ల ఒంటెద్దు గుణమే. దాని మీద కోపం నా మీద చూపిస్తూ నా భవిష్యత్తును దెబ్బతీస్తావా అక్క? నన్ను సందేహిస్తున్నావా అక్క? నీ భర్త బాలాజీ బావ అంటే ఏమనుకుంటున్నావు? ఏకపత్ని వ్రతుడు. పురాణ కాలం నాటి రంభ, ఊర్వశి, మేనక దిగివచ్చినా నేటి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లు ఎదురుగా నిలిచినా చలించినవాడు నీ మొగుడు. అంటే నేను నపుంసకుండానా దీని ఉద్దేశం? అక్క జయకృష్ణ బావ నా కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ ఇస్తా అన్నాడు. మరింకే అక్కడే చేయొచ్చుగా. ఏంటి చేసేది? జాయిన్ అయి 3వ నెల జీతం తీసుకోకుండానే వాంతులు తెప్పిస్తాడు. అమ్మో, ఆ బావ దగ్గర పనిచేయడమా? నా వల్ల కాదు. 5,000 జీతం ఇస్తా అన్నా నేను ఆ బావ దగ్గర పనిచేయను. ఆయన ఎలాంటివాడో నీకు తెలీదా అక్క? అందరూ నీ మొగులాగే ఉంటారా? బాలాజీ బావ దగ్గర పనిచేయడమే నాకు హ్యాపీ, సేఫ్ కూడాను. నా శీలం కాపాడబడాలంటే బాలాజీ బావ దగ్గరే పనిచేయాలి. నీ పొగడ్తలు పాడుగాను. నాకసలు మగతనం లేనట్టు కలరిస్తున్నావేంటే? అక్క మీ ఆయన దగ్గరే నాకు జాబ్ ఇప్పించాలి. నువ్వు చెప్తే బాలాజీ బావ కాదండు. నువ్వు కాదు కూడదు అంటే నేనే నుయ్యోగొయ్యో చూసుకోక తప్పదు. అక్క ఇంత చెప్పినా కూడా నా మీద నీకు నమ్మకం కలగలేదా? ఏమండి, ఆ, లతకి జాబ్ ఇవ్వండి. ఇవాళే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వండి. పోస్టింగ్ ఆర్డర్స్ తో పనే ఉంది. లత ఇప్పుడే వెళ్ళి జాయిన్ అవ్వు. నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకునేదేమిటండి? నేను చెప్తున్నాను, చేయండి. ఇవ్వొద్దని చెప్పింది నువ్వే కదా. అవును, అప్పుడు ఇవ్వద్దని చెప్పాను, ఇప్పుడు ఇమ్మని చెప్తున్నానుగా. ఇది నా ఆర్డర్. థ్యాంక్స్ అక్క. లత, జాబ్ వచ్చిందని సంబరపడ్డం కాదు. రేపు ఏదైనా తేడా పడా వచ్చిందో నా సంగతి తెలుసుగా. తెలుసక్క. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా పనిచేసుకుంటూ బాగుపడు. అలాగే వెళ్ళొస్తానక్క. వస్తాను బావా. ఉమ్, ఏమండి, లత చాలా మంచమే కదండి. ఆ. అక్క నువ్వు చెప్పినట్టే చేశాను. దాంతో జాబ్ ఇమ్మని అనితక్కే బాలాజీ బావకి రికమెండ్ చేసి జాబ్ ఇప్పించింది. నీకు జాబ్ ఇచ్చింది వాళ్ళైనా నీకు ఆ జాబ్ రావడానికి కారకురాల్ని నేను. నువ్వు కూడా మాల్నీలాగే నాకు విశ్వాసంగా ఉండాలి. అలాగే అక్క. వెళ్ళిరా.
నాగరాజా ఇక్కడికి వచ్చావేంటి? పో నాగరాజా, బంగారు లాంటి నిద్రని పాడు చేస్తావు. అవును, ఇక్కడ పడుకున్న మా ఇంది ఏది? ఏంటి? పో నాగరాజా, పుస్తు పుస్తు అంటే నాకేం అర్థం అవుతుంది? సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పు. ఎక్కడికి పిలుస్తుంది? బావి దగ్గరికి ఎందుకురా తీసుకొచ్చావు? బావి లోపల ఏముందిరా? హలో అమ్మా, నేను శాంతిని మాట్లాడుతున్నాను. శాంతి, నువ్వటే ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఎందుకు ఎలా ఉంది? వైద్యం జరుగుతుందా? జరుగుతుంది. నెమ్మది మీద గుణం కనిపిస్తుందని స్వామీజీ అన్నారు. ఆహా. అమ్మా, ఇందుకి చికిత్స చేసే స్వామీజీ ఎవరో కాదు, మా మావగారే. మావగారా? అవునమ్మా, చలపతిరావు మావయ్య గారు, మీ అల్లుడి గారి తండ్రి గారు. చలపతిరావు జీవితం మీద విరక్తి చెంది సన్యాసుల్లో కలిసిపోయాడుగా. ఆ సన్యాసి ఇప్పుడు స్వామీజీ అయ్యారు. కేరళ వైద్యంలో ప్రసిద్ధ వైద్యుడిగా పేరు పొందారు. అలాగా? ఆయన అస్తవాస్యు పుణ్యమా అంటూ ఇందు కోలుకోవాలి. తప్పకుండా కోలుకుంటుందని, ఇందుకి నయం చేసే బాధ్యత తనదని మా మావగారు హామీ ఇచ్చారమ్మా. ఆహా. అమ్మా, అక్కడంతా బావున్నారా? అంతా బాగానే ఉన్నారు. సీత ఇంటి నిర్వహణ ఎలా చేస్తుంది? మీ ఆయన కన్నా నీకన్నా ఎంతో సమర్థవంతంగా ఇంటి బాధ్యత నిర్వర్తిస్తోంది. ఒసే శాంతి, సీత నీకు పెద్ద కోడలుగా దొరకడం నీ అదృష్టం అనుకో. ఇంక నువ్వు ఇంటి గురించి ఏమీ ఆలోచించక్కర్లా. సరే, అక్కడ అందర్నీ అడిగానని చెప్పు. అలాగే అక్కడ పెరుమాళ్ళని లక్ష్మిని అడిగానని చెప్పు. అలాగేనమ్మా, ఉంటాను. వదినా, ఏమిటి సంగతులు? అంతా క్షేమం. నేను మీ అన్నయ్య లేని లోటు నీ కూతురు తీరుస్తుందట. మా అమ్మ సీతను తెగ పొగుడుతుందనుకో. నువ్వంత మంచి కూతుర్ని కన్నందుకు, నాకు కోడలుగా ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మి. నమస్కారం మావయ్య గారు. ఓ, ఏంటి ఊటీ నుంచి ఇప్పుడైనా రావడం? అవును మావయ్య గారు. రండి అల్లుడు గారు. మీరొక్కరే వచ్చారేంటి? కవిత ఎక్కడా? కవిత ఎక్కడ నన్ను అడుగుతారేంటి అత్తయ్య గారు? కవిత వచ్చి వారం రోజులు అయింది కదా. వారం రోజులు అయింది సరే, మీరు ఫోన్ చేస్తే వెంటనే ఊటీ బయలుదేరి వచ్చిందిగా. నేను ఫోన్ చేయడం ఏంటి? అంటే
కవితని రమ్మని మీరు ఫోన్ చేయలేదా? చేయలేదు అత్తయ్య గారు. కవిత గురించి చూసి రాబోయేసరికి రూమ్ ఖాళీ చేసి వచ్చేసాను. ఇదో జరిగింది. ఇందుకి నన్ను కాపలా పెట్టి మీరు ఫోన్ చేయడానికి వెళ్ళారు. నేనేమో ఇందుకు ఏదేదో కథలు చెప్తున్నాను. అప్పుడేమో నాకు తెలియకుండా నిద్ర ముంచుకొచ్చింది. కొంచెంపటికి పుష్పుష్మంటూ పాము పుసకడంతో నాకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఇందు అక్కడ కనిపించలేదు. పాము నన్ను రమ్మన్నట్టుగా వెళ్తుంటే నేను పాము అంటే వెళ్ళాను. పాము బావి దగ్గరికి వెళ్ళి పుసలు కొట్టింది. నేను బావిలోకి తొంగి చూశాను. తొంగి చూస్తే ఇందు బావిలో కనిపించింది. నేను ఆ బావిలో దూకి అతి కష్టం మీద ఇందుని కాపాడగలిగాను. సకాలంలో ఆ పాము వచ్చి పుసలు కొట్టకపోతే నా ఇందు నాకు దక్కేది కాదమ్మా. ఇందు ఆ బావి దగ్గరికి ఎలా వెళ్ళింది? తనంతట తానుగా వెళ్ళిందా? ఏమో ఎలా వెళ్ళిందో నాకు తెలీదు. ఒకవేళ చేసిన వైద్యం వల్ల గుణం కనిపించిందేమో. ఏం జరిగిందనేది ఇందుకి స్పృహొచ్చాకే తెలుసుకోగలం. ఇక నుంచి ఇందుని కంటికి రెప్పలా కనిపెట్టుకుండాలి. అవును, పెరుమాళ్ళు ఒక్కడే కాకుండా మనిద్దరిలో ఎవరో ఒకరు తోడుండాలి.